ఇంగ్లీష్లో కూడా పాట ఉంటుంది, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఉన్న శోధనలు చెప్పది గాడ్ ఈస్ గుడ్ అని. వేర్ ఇస్ గాడ్ అంటున్నావు చూడు, దేవుడు ఏడి, దేవుడు ఉంటే ఇది ఎందుకు జరగాలి. అలాంటి వారు అందరు ప్యూని క్రిస్టియన్స్, ఇంకా అంటే నిజమైన విశ్వాసంలో ప్రేమలో లేనివారు. దేవుడు వాక్యం చదివి చూడండి, నిజంగా ఆయన ప్రేమను అనుభవించి ఆయన ప్రేమను జీవించిన ప్రతి ఒక్కరు ఏదేమైనా కూడా దేవుని కొరకు బ్రతికారు. ఏది ఏం జరిగినా కూడా దేవుని వెంబడించారు, ఆయన విడిచిపెట్టలే. ఈరోజు మనం చిన్న కష్టం వస్తే, చిన్న నష్టం జరిగితే చూస్తే దేవుని వాక్యం తెలియజేయబడుతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 8:28 చూస్తే, ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి, ఆయన ప్రేమించు వారికి అందరు చెప్పట్లే, ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. ఆ మాటకు అర్థం ఏంటి? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుని ద్వారా ఏర్పరచబడిన వ్యక్తివి, ఆయన రక్తంలో కనబడిన వ్యక్తివి. ఇదిగో మనుషుడు నీకు కీడు చేశాడు, దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? మనుషుడు బుద్ధి ఏందో నువ్వు తెలుసుకుంటాను. ఎందుకంటే దేవుడు అన్నీ నీ కాపాడుతావు అంటే మనుషులు ఏంటో, జీవితం ఏంటో నీకు అర్థం కాదు. యూ మైట్ మేక్ రాంగ్ డెసిషన్స్. దేవుడు ఇదేంటి, సాతాను ఎవడు, మనుషుడు ఎవడు, మనుషుడు స్వార్థం ఏంటి, ఇవన్నీ తెలియజేస్తాడంట.